నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఏడాది నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం 8200 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న కడియం. మౌలిక వసతుల కోసం దక్షిణ మధ్య రైల్వేకి 3034 కోట్లు. విజయవాడ నుంచి గుంటూరు మీదుగా అమరావతికి లైన్. నోట్ల రద్దుని వ్యతిరేకించే వాళ్లు ప్రజలకు సమాధానం చెప్పాలి. బ్లాక్ మనీ నిర్మూలనకు చాలా చర్యలున్నాయన్న వెంకయ్య. 3-4 రోజుల్లో జనరల్ వార్డుకు దాసరి. ఆరోగ్యం నిలకడగా ఉందన్న కిమ్స్ వైద్యులు. విరాట్ తో పెట్టుకుంటే అంతే సంగతులు. స్లెడ్జింగ్ వద్దని కంగారు టీంకు మాజీల హెచ్చరిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో 3034 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం 887 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే డబ్లింగ్ పనుల కోసం 436 కోట్లు, ట్రాఫిక్ సౌకర్యాల కోసం 96 కోట్లు, ప్రయాణికుల సౌకర్యాల కోసం 67 కోట్ల 80 లక్షలు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 4 రైల్వే లెవెల్ క్రాసింగ్లకు 19 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. విజయవాడ నుంచి గుంటూరు మీదుగా అమరావతి వరకు 106 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి 2680 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే రాజమండ్రి యార్డ్ అభివృద్ధికి 27.2 కోట్లు బడ్జెట్లో కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణపై ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోడీని కలవనుంది కేసీఆర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం. దీనికోసం ఎల్లుండి అఖిలపక్షంతో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రధానిని కలిసేందుకు రావాల్సిందిగా కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, సిపిఎం, సిపిఐ పార్టీలకు లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఎస్సీ వర్గీకరణ వివాదం కొన్ని సంవత్సరాలుగా రగులుతూనే ఉంది. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తోంది ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణపై 6వ తేదీన ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ప్రజా ఒత్తిడికి ఎవరైనా దిగిరాక తప్పదన్నారు. వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు కాలయాపన చేసిందని మందకృష్ణ మండిపడ్డారు. త్వరలో 18,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో పవన విద్యుత్ కర్మాగారాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని, త్వరలో 12,000 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కడపలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నిన్న ఇడుపులపాయలో 5 నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశమైన జగన్ తాజాగా మిగతా 5 నియోజకవర్గాల నేతలతో కడప జయరాజ్ గార్డెన్లో భేటీ అయ్యారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీలో దింపుతుండటంతో ఆయన విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ సభ్యులు కేవీపీ పెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరిగింది. గతంలోనే ఈ బిల్లును మనీ బిల్లుగా తేల్చేశారు. అయితే మనీ బిల్లును కూడా రాజ్యసభలో చర్చించేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. దీనిపై డిప్యూటీ స్పీకర్ కురియన్, కాంగ్రెస్ సభ్యులు జయరాం రమేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేవీపీ బిల్లులోని పలు అంశాలపై కురియన్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును ముంచేయడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఇద్దరికీ పాత్ర ఉందన్నారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. రాష్ట్ర విభజన సమయంలో ఏ రకంగా ఏకమయ్యారో బిల్లును ముంచేయడంలో కూడా అలాగే ఒక్కటయ్యారని మండిపడ్డారు. జీఎస్టీకి, హోదాకి ముడిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేదన్నారు టీజీ.
ప్రత్యేక హోదా మీద లోక్సభలో తాము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే దాని గురించి చర్చించాల్సి వస్తుందని అకారణంగా సభను వాయిదా వేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అయినా హోదాపై పోరాడతామన్న ఎంపీ సోమవారం మరోసారి సభలో పట్టుబడతామన్నారు. మరోవైపు హోదా నిరసనల్లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన జగన్ను విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు కంప్లైంట్ చేశామన్నారు సుబ్బారెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలో ఎక్కువ శాతం ప్రజలు స్వాగతించారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయని, వారంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు నోట్ల రద్దు ఒక చర్య మాత్రమే అన్నారు వెంకయ్యనాయుడు. నోట్ల రద్దు కాదని నోట్ల మార్పిడి మాత్రమే అన్నారు వెంకయ్య. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, అవగాహన కల్పించేందుకు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన డీజీ ధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేశారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. విమెన్ పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో విశాఖలో పలు రంగాలకు చెందిన మహిళలతో కోడెల సమావేశమయ్యారు. ఈ సదస్సులో జాతీయ మహిళా సాధికారతపై దృష్టి సారిస్తామని కోడెల స్పష్టం చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావును పరామర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, అవి మినహా 2-3 రోజుల్లో మామూలు స్థితికి చేరుకుంటారన్నారు చంద్రబాబు. నేనంటే చాలా అభిమానంగా ఉంటారు. అంతేకాకుండా సన్నిహితంగా కూడా పనిచేశాం. జన్మభూమి సాంగ్ కూడా వారే రాశారు. వారే దగ్గరుండి మొత్తం రికార్డు చేయించడం కానీ, రాయించడం కానీ చేసి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు సుస్థి కావడం, ఆరోగ్యం సరిగా లేకుండా పోవడం, హాస్పిటల్ చేరడం, దానిపై నాకు తెలుస్తాను. ఆయన చూడాలి, పరామర్శించాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూశాను. చాలా సంతోషం. మనిషి బాగా కులాసగా ఉన్నాడు. మాటలు ఇంకొంచెం రావడం, లేదంటే ది సెన్స్ ఆక్సిజన్ కొంచెం పీల్చుకోవడంలో కొంచెం చిన్న ప్రాబ్లం తప్ప మనిషి మాట్లాడడం, పరామర్శించడం, పాతవన్నీ కూడా చెప్పడం, అవన్నీ చాలా వరకు పాజిటివ్గా ఉన్నారు. డాక్టర్ కూడా చెప్పింది ఒక 2 రోజుల్లో మామూలు రూమ్కి వస్తాడు. అదే మరిగా చాలా తొందరగా క్విక్గా కోలుకుంటున్నారు. ఒక ఆనందం. ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతున్నట్టు ఉంది. అంటే డయాలసిస్ లేకుండానే యూరిన్ వస్తుంది అనమాట. అలాగే ఆయన లంగ్ ఫంక్షన్, ఆయన ఓన్గా బ్రీత్ చేయకపోయినా కానీ వెంటిలేటర్ సపోర్ట్తో ఆయన లంగ్ ఫంక్షన్ కూడా నిలకడగా ఉంది. ఆయన రికవరీ ఫేజ్లోనే ఉన్నారు. ఇప్పుడు వరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇంకా 2-3 రోజులు కూడా వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి ఆయన కిడ్నీ ఫంక్షన్ మరింత ఇంప్రూవ్ అయితే కనుక ఆయన్ని కంప్లీట్గా, అంటే ఇప్పుడు ట్రేకియాస్టమీ అనే దాని మీద ఉన్నారు. తర్వాత ట్రేకియాస్టమీ కూడా మెల్లిగా తీసేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం అట్లా చాలా ప్రోగ్రెసివ్గానే ఉంది. అవునండి, వాయిస్ ఇప్పుడు రాదు, కానీ ఆయన చాలా అలర్ట్గా ఉన్నారు. జనవాడికి అప్పుడే కాదండి, ఆయన ఇంకా మనకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఐసీయూలో కనీసం 3-4 డేస్ ఉంచడం జరుగుతుందండి. తర్వాత అప్పటి నుంచి మరలా వార్డుకి షిఫ్ట్ చేయటం, ఆయన రికవరీని బట్టి ఫ్లూయిడ్స్ ఇస్తున్నామండి. ఎందుకంటే మనం జరిగింది స్టమక్ ఆపరేషన్, అంటే బెలూన్ కాబట్టి ఆయన ఫ్లూయిడ్స్ కంటే అవి తీసుకోకూడదు. సో మేము ఆయనకి టీపీఎన్ అంటాం, అది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దాసరి నారాయణరావును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. చిరంజీవి, అల్లు అరవింద్, మురళీమోహన్, మోహన్ బాబు, వివి వినాయక్, జయప్రద, జయసుధులతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. దాసరి నారాయణరావు గారిని చూశాను. చాలా
హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఆయన ఎలాగానే ఆయన వెంటిలేటర్లో ఉండబట్టి మాట్లాడలేకపోతున్నారు, కానీ పెన్ను ప్యాడు తీసుకుని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ స్కోర్ ఎంత, ఖైదీ నెంబర్ 150 సంబంధించి స్కోర్ ఎంత అని అడిగారు. ఈ సమయంలో కూడా ఆయన ఆ సినిమా గురించి అడగటం, దాని కలెక్షన్స్ గురించి అడగటం తెలుసుకుంటే మాలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత గ్రాస్ ఇంత చేసింది, షేర్ ఇంత చేసింది అని అదే దాని మీద రాయడంతో ఆయన ఒక వండర్ఫుల్ గెస్చర్ ఇచ్చారు. మీసం మెలిపెడుతూ చూపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన విజయ సంకేతం కూడా చూపించారు. ఇలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు. గురువు గారిని దాసనారాయణరావు గారిని చూడటానికి వచ్చాను. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చాను, వారితో కలిశాను. ఆయన్ని వాళ్ళ బెడ్ బెంచ్ కూడా దిగి కుర్చీలో కూర్చున్నారు. బాగా హ్యాపీగా ఉన్నారు. అయితే డాక్టర్లు గారు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు. అందుకని అన్ని సైగలతోనే చెప్తూ ఇలా అని చెప్పి అన్నారు. చేయి షేక్ హ్యాండ్ ఉంచుకొని చెయ్యేది నొక్కారు. బాగుందన్నారు. టైం ఎంత అయిందని అడిగితే పలానా అని చెప్పాను. డాక్టర్ గారు కూడా అన్నారు కిడ్నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 2 పాయింట్లో ఉంది. నెక్స్ట్ రేపు ఎల్లుండిలో 1 పాయింట్లోకి వచ్చేసిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాము. యాసిడ్గా అన్నీ బాగున్నాయి, నార్మల్గా ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది అని చెప్పారు. కాకపోతే ఈ 2 రోజులు కూడా ఎక్కువ మాట్లాడకుండా ఉండటం మంచిది. మాట్లాడకుండా ఉంటే ఆ లెవెల్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాయని చెప్పారు. అన్ని రకాలుగా బాగుంది. అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా సంతోషం. గురువు గారు దాసరి గారి ఆరోగ్యం ఇప్పుడు బాగా కోలుకుంటున్నారు. ప్రజల దీవెనలు అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల ఆయన బాగా అయ్యి ఆరోగ్యంగా అయ్యి త్వరలోనే బయటకు వస్తారు. క్రిటికల్గా ఉండి ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నది. ఒక 2-3 రోజుల్లో ఆయన తిరిగి ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్టుగా వైద్యులు చెప్పారు. ఏ విధమైన ప్రమాదము లేదని కూడా వైద్యులు చెప్పారు. చాలా సంతోషం. ఆయన 10 కాలాలు ఏదైనా మన చేతుల్లో ఉండదు. మనం ఏదేదో ఊహించుకుంటాం. అంతా భగవంతుని ఆశీస్సులు. మనందరం అమ్మా నాన్నను ఎలా నమ్ముతామో అలా భగవంతుని నమ్ముతాం, డాక్టర్ని నమ్ముతాం. వైద్యో నారాయణో హరిని మీరు అన్నారు. డాక్టర్ భాస్కర్ రావు గారు కిమ్స్ హాస్పిటల్, ఆయన 2 రోజులుగా నాతో వచ్చి మీతో ప్రజలతో కూడా మాట్లాడారు. అద్భుతమైన హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్స్ అంటే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా చేయబట్టి ఆయన బ్రతికి బయటపడ్డాడు. అదంతా భగవంతుని షిరిడి సాయినాథుని ఆశీస్సులు. నేను షిరిడీకి వెళ్ళి ఈరోజు వచ్చాను. మార్నింగ్ చూశాను, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. మీ అందరూ తెలుసు. ఈజ్ ఆల్ రైట్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ బికేమ్ ఆల్ రైట్. ఏదైనా 3 or 4 డేస్లో బయట వచ్చేస్తారు ఆరోగ్యంగా. హాస్పిటల్ యాజమాన్యం, కార్మికులు అంటే నర్సు దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా మనసు పెట్టి కోఆపరేషన్ చేశారు. వాళ్ళందరికీ నేను దాసనారాయణరావు గారి బిడ్డగా ఆయనకు మీ అందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. గత ముఖ్యమంత్రుల నుంచి ఇప్పటి వరకు అందరు నేతలకు గ్యాంగ్స్టర్ నయీంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ నేత నారాయణ. మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిన నయీంకు నేతలంతా సహకరించారన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు నారాయణ. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనా వ్యయం పెంచుతూ ప్రజలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపుతోందని ఆరోపించారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. రైతులు, నిర్వాసితులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపడుతోందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ నేతలు ఇసుక దందా చేస్తున్నారని, అందువల్లే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఆయన. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని వాపోయారు పొన్నం. ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరిన్ని చర్యలు చేపట్టింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సబ్సిడీపై ఎల్ఈడీ బల్బుల విక్రయ కేంద్రాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 23 లక్షల కుటుంబాలు ఎల్ఈడీ బల్బులు వాడితే అనూహ్యంగా విద్యుత్ ఆదా అవుతుందన్నారు రామ్మోహన్.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నర్సుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. కాంట్రాక్ట్ నర్సులు ఓవైపు, రెగ్యులర్ నర్సులు మరోవైపు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు డిమాండ్ చేస్తుంటే తాజాగా రెగ్యులర్ నర్సులు కూడా నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ నర్సులను తొలగించాలని డిమాండ్ చేస్తూ విధుల్ని బహిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో లోక కళ్యాణార్థం చతుర్వేద యాగాలు, వనదుర్గ అమ్మవారి కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ధనురాశిలోకి శని ప్రవేశించినందున దేశంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తాయన్నారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా వివిధ ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్లు శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్లు ఆగ్రాలో రోడ్ షో నిర్వహించారు. రెండు పార్టీల పొత్తు, గంగా యమున సంగమంగా ప్రజల్లోకి వెళ్తున్న నేతలు బీజేపీ, బీఎస్పీపై విమర్శలు గుప్పించారు. రాహుల్, అఖిలేష్ రోడ్ షోకు భారీగా తరలివచ్చాయి రెండు పార్టీల శ్రేణులు. యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్, అఖిలేష్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఒకరు దేశాన్ని, మరొకరు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు ఇద్దరూ రాష్ట్రాన్ని మరోసారి దోచుకునేందుకు వస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్న అమిత్ షా 2.5 ఏళ్లలో కాశ్మీర్లో ఏం మారిందో ఇటలీ కళ్లజోడు పెట్టుకున్న రాహుల్ కు కనబడటం లేదని ఎద్దేవా చేశారు. పంజాబ్, గోవాలో ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయ పన్ను శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. ఆప్ రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తోంది. 27 కోట్ల విరాళాలకు సంబంధించి ఆప్ తప్పుడు, కల్పిత ఆడిట్ నివేదికలను సమర్పించిందని ఈసీకి కంప్లైంట్ చేసింది. కేజ్రీవాల్ పార్టీ గుజరాత్, గోవాలో తొలిసారి పోటీ చేస్తున్న వేళ ఐటీ ఝలక్ ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. చెన్నై తీరంలో చమురు తెట్టుతో జాలర్లు ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేటకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందన్నారు. చమురు తెట్టును అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఇంకా శ్రమిస్తున్నారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, చెన్నై కామరాజర్ పోర్టు అధికారులు కలిసి కృషి చేస్తున్నారు. డెబ్రీస్ అంతా క్లియర్ అవుతుందని భరోసా ఇచ్చారు. 5 రోజుల కిందట చెన్నై తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో 2 ఆయిల్ షిప్లు ఢీకొన్నాయి. దీంతో చమురంతా సముద్రంలో పడి తెట్టు ఏర్పడింది.